హరే కృష్ణ, వెల్కమ్ టు డే 20 ఆఫ్ బిగినర్ బేసిక్స్. చాలా రోజుల నుంచి ఒక మిత్ నడుస్తుంది, సోయా చంక్స్ తింటే గైనకోమాస్టియా వస్తుందా, ఆర్ఎల్స్ గైనకోమాస్టియా అంటే మ్యాన్ బూబ్స్ అనమాట. మన నిపుల్ దగ్గర ఒక చిన్న గ్లాండ్ ఫామ్ అవుతుంది. సో దాన్ని అది పోకింగ్ లాగా ఉంటుంది అనమాట. సో దాన్ని గైనకోమాస్టియా అంటారు. సమ్ 100 నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ జరిగినాయి అనమాట. సో దానిలో ఒక్కొక్కటి ఒక్కొక్క రిజల్ట్ ఇచ్చుకుంటూ వచ్చింది. అండ్ ఫైనల్ గా 2020లో ఒక రీసెర్చ్ జరిగింది. దాని ప్రకారం గైనో రాదు. గైనో జెనెటిక్స్ గా వస్తుంది, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగితే వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు జరుగుతుంది? మన రెగ్యులర్ రొటీన్ సైకిల్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేనప్పుడు మాత్రమే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ నిద్ర లేకపోవడం కానీ, స్ట్రెస్ తీసుకోవడం కానీ, మంచి డైట్ లేకపోవడం కానీ, అవన్నీ ఉన్నప్పుడు దీని మీదనే నువ్వు ఫోకస్ చేస్తే అప్పుడు వస్తుంది. సోయా చంక్స్ ని కుక్ చేసుకోకుండా నార్మల్ హ్యూజ్ నెంబర్స్ లో తిన్నప్పుడు సైటో ఈస్ట్రోజన్స్ అని డెవలప్ అవుతాయి అనమాట. అవి ఈస్ట్రోజన్ లెక్క యాక్ట్ చేస్తాయి అనమాట. బట్ స్టిల్ 2 to 3 సర్వింగ్స్ పైన తిన్న వాళ్ళకి అది మాత్రం మనం రోజుకి మహా అంటే ఒక 1 సర్వింగ్ 2 సర్వింగ్స్ తింటాం. మెయిన్ గా వెజ్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి సోయా చంక్స్ యాడ్ చేసుకోవాలని ఉంటుంది. బట్ స్టిల్ గైనో వస్తుందని భయపడుతుంటారు అనమాట. అట్లాంటివి ఏం రావు. చిన్నగా డీకోడ్ చేయడానికి చూద్దాం. సోయా చంక్స్ ప్రోటీన్ తిన్నప్పుడు మనకి ఎనర్జీ ఫుల్ ఉంటుంది. ఫుల్ ఎనర్జీ ఉంటే మనం వర్కౌట్ మంచిగా చేస్తాం. వర్కౌట్ చేసినప్పుడు మంచి రెస్ట్ దొరుకుతుంది. మంచి రెస్ట్ దొరికితే మంచి స్లీప్ వస్తుంది. మంచి స్లీప్ వస్తే టెస్టోస్టెరాన్ హై ఉంటుంది. ఇక్కడ టెస్టోస్టెరాన్ లో అయ్యి ఈస్ట్రోజన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? సో మూఢనమ్మకాలు వదిలేయండి, ప్రాక్టికల్ లైఫ్ లేక రండి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. వేస్తా.